మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని సిరీస్లో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకునేది ఒక ఆసక్తికరమైన విషయం. పొద్దున్నే ఆకలి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాగా ఒక మెయిల్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. చూడండి, లేవగానే పొద్దుపూట పని వల్ల చాలా హడావిడిగా ఉంటుంది డాక్టర్ గారు. అయితే ఉదయం 7 గంటలకే ఆకలి కూడా చాలా ఎక్కువగా వేస్తూ ఉంటుంది. దాన్ని సప్రెస్ చేయాలని కాఫీ తాగుతున్నాను, అయినా అది సరిపోవట్లేదు. ఇలా పొద్దున్నే ఆకలి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటూ మెయిల్ వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. చూడండి, పొద్దున్నే ఆకలి వేయటం అనేది నిజానికి చాలా హెల్దీ, ఆరోగ్యకరమైనటువంటి విషయం. 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు ఆకలిని కనుక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది ఆయుర్వేదం. ఆకలి ఎంత ముఖ్యం కాబట్టి ఆకలి అనేది అదేదో ఒక భూతం అన్నట్టుగా ఆకలిని చూడకూడదు. అయితే ఉదయం ఆకలిగా అనిపించినప్పుడు ఈ పోషక విలువలు ఉండేటటువంటి ఆహారం తీసుకోవాలి. అప్పుడు రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అందుకే ఒక సామెత కూడా ఉంది కదా, ఉదయం పూట రాజులాగా తినాలని. లేవగానే కాఫీ, టీ ఇలాగ తాగితే ఏమవుతుందంటే ఆకలి సప్రెస్ అవుతుంది. దాని బదులుగా ఒక కప్పు పాలు తాగండి. దాంట్లో కాల్షియం ఉంటుంది, ట్రిప్టోఫాన్ ఉంటుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది. లేకపోతే పెరుగు తినండి, ప్రోబయాటిక్స్ ఉంటాయి, తరచుగా మోషన్స్ అవ్వటం ఇలాంటి సమస్యలు రావు. లేదా మజ్జిగ తీసుకోండి. దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగ ఉంటుంది ఆయుర్వేదం. కాబట్టి మజ్జిగ తీసుకోండి. వీటితోటి ఆకలి బాగా సప్రెస్ అవుతుంది. అంటే ఇదేమిటంటే ఆకలిని సప్రెస్ చేయడం అని కాకుండా ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని తీరుస్తుంది, శక్తి వస్తుంది దీంతో. వీటితో పాటుగా ఇంటి పని చేసుకుంటూనే మీరు ఏం చేస్తారంటే 4-5 బాదం గింజలు, అలాగే 2 ఆక్రోట్ గింజలు, వీటిని నోట్లో వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇవి. దీంతో 9 గంటల వరకు మీరు ఒకవేళ అల్పాహారం తీసుకోలేకపోయినా ఉత్సాహంగా పని చేయగలుగుతారు. ఎందుకంటే ఇది ఎపిటైట్ని కంట్రోల్ చేయగలుగుతాయి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి. ఇక ఉదయం తిన్న మీకు ఆహారం మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. కాబట్టి ఉదయం ఉన్న ఉత్సాహమే సాయంత్రం వరకు మీకు కొనసాగాలంటే శరీరానికి అన్ని వేళల్లో కూడా తగినంత శక్తినిచ్చే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. సాధారణంగా ఈ స్త్రీల విషయంలో ఏం జరుగుతుందంటే టైం ఉండదు. పొద్దున్నే లేవాలి, పనులు, పిల్లల స్కూళ్ళు, ఆఫీసులు, ఇలాగా సమయాభావం. దీంతో ఉదయం అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే దీనివల్ల అప్పటికి తెలియదు కానీ తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మెయిన్గా నీరసం వస్తుంది. మధ్యాహ్నం భోజనం టైంకి అదేమవుతుందంటే విపరీతమైన వెర్రాకులు వచ్చేస్తుంది. వెర్రాకులు వచ్చేసేసి ఓవర్గా దీన్ని లావ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఉదయం తీసుకోవడం అనేది అవసరం. అయితే టైం తక్కువగా ఉంటే అప్పుడు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు ఉడికించిన గుడ్లు గుటుక్కుని మింగేయచ్చు, తినండి. లేదా పండు తినండి, అరటిపండు ఒలుచుకొని తినండి తోలు తీసేసి వెంటనే. లేదా పాలు తాగండి, పెరుగు ఎంచుకోండి టీ కాఫీలకు బదులుగా. ఇట్లా చేస్తే మీకు ఎనర్జీ, ఎపిటైట్ సప్రెస్ అవ్వటం అంటూ జరగదు. ఎనర్జీతో పాటుగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. లవ్ యూ ఆల్.